అమ్మ మీ పేరేం పేరు? మేరీ అయ్యా, మేరీ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందమ్మా, బాగుందా? అంతా బాగుంది. నాకు కన్ను ఆపరేషన్ మొన్నే చేయించుకున్నాను. బయట చెయ్యాలంటే 30,000 40,000 అడిగారు. అక్కడ చేయించుకున్నా. పెన్షన్ వస్తుంది, ఇళ్ళ పట్టా వచ్చింది, 18,000 వచ్చినాయి. డోక్రాలు డబ్బులు వస్తున్నాయి అయ్యా. అన్నీ నా కొడుకులాగా, నా కొడుకులు లేరు, నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు. ఎంత వస్తుంది పింఛన్ నెల నెల? పెంచిన 3,000 అమ్మా. 3,000. ఇప్పుడు ఇంత ముందు గతంలో వచ్చిందా ఇట్లా పింఛన్? లేదమ్మా, ఇంత ముందు ఏం రాలేదు. స్టోర్ ఇంటికి వచ్చేస్తుంది. పెన్షన్ డబ్బులు ఇంటింటికి ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున్న నేను 7-8 కల్లా వచ్చేస్తారు. వస్తారు. ఇంత ముందు ఇట్లా ఇంటికి వచ్చే అసలు లైను ఎక్కడికో అయ్యప్పనారం వెళ్ళేవాళ్ళం అయ్యా. లైను స్టోర్కి లైనే, పెన్షన్కి లైనే, చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు బాగుంది. ఇంటికి వచ్చి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? మళ్ళీ జగన్ రావాలి. ఏమి ఓడగొట్టే పని లేదమ్మా, కొడుకు రావాలి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఏళ్ళు కట్టించుకున్నాడు నాగేంద్రమ్మయ్య, పల్లి నాగేంద్ర. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందయ్యా. నాకు ఆపరేషన్ చేయించుకున్నా, జగన్ బాబే చేయించాడు ఆరోగ్యశ్రీ వల్ల. కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు అవుతాయి అన్నారయ్యా. మాకు జగన్ బాబే రావాలి. మాకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు, ఇంటికి తీసుకొచ్చి బియ్యం పంచదార అన్ని ఇంటికే వస్తాయి అయ్యా. మాకు మాత్రం జగన్ బాబు కావాలి. మాకు జగన్ బాబే కావాలి. మాకు జగన్ బాబుని చంద్రబాబు వీడి పేరే అంటయ్యా పవన్ కళ్యాణం తిడితే మాత్రం మేము ఊరుకోం. ఆడేమన్నా చేశాడా మాకు? ఆడేమన్నా చేశాడా? మాకు ఏమైనా పెట్టాడా? పెళ్ళాలు ఏళ్ళనాయాలు దేశం వెళ్తాడయ్యా. ఒక్క పెళ్ళాన్ని ఏలమాను, ఒక్క పెళ్ళాలని ఏలమాను, పెళ్ళాలని ఏలనేళ్ళు దేశం పెడతారా? ఇంటికి వచ్చి మాకు ఎన్ని అందిస్తున్నారయ్యా, ఎన్ని ఇస్తున్నాడు జగన్ బాబు, ఎన్ని పంపిస్తున్నాడు మాకు. జగన్ బాబుని మాత్రం ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా. మాకు జగన్ బాబే కావాలి. అన్ని పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారయ్యా, పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు, బియ్యం ఇంటికి వస్తున్నాయి. నేను ఆరోగ్యశ్రీ వల్ల నేను బతికాను, కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను. అన్ని మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు. మా జగన్ బాబే కావాలి. మా జగన్ వస్తేనే బాగుంటుంది. అస్సలు వద్దు, ఆయన వస్తే మాత్రం మేము ఊరుకోం. ఆ వచ్చిన ఓట్లకు వచ్చి అడిగినా కానీ మేము ఊరుకోం. అమ్మా వాళ్ళ చెల్లెలు కూడా ఎందుకయ్యా నమ్మించి మెడకాయలు దగ్గర వస్తుంది. అన్ననే అట్ట చేయకూడదు, తోడబట్టిన తోడిని. ఆయన అంత ఇదిగా ఇచ్చేస్తున్నాడు అయ్యా. చదువుకునే వాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు, పెద్దవాళ్ళకి అన్ని అందిస్తున్నాడు. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఏం తక్కువ చేస్తున్నాడు అయ్యా? ఏం తక్కువ చేయని వాళ్ళని మళ్ళీ తీసుకుంటానే తిడుతున్నారు. తింటానే ఉంటున్నారు, తిడతానే ఉంటున్నారు. అది పద్ధతి కాదయ్యా. మళ్ళీ మాకు జగనే రావాలి. జగనే. మీ పేరేం పేరు? నా పేరు ఎం రాణి అండి, మునిపల్లి రాణి. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3,000. ఇంటికి వచ్చి ఇస్తురా తెచ్చుకుంటున్నా? పోయి ఇంటికి వస్తారయ్యా, ఉదయం ఏమో ఇంటికి వస్తారు. ఇంత ముందు నువ్వే పోయి తెచ్చుకునేదా? మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఇంటికి వస్తున్నారు. బాగుందా మరి? బాగుంది. మాకు పరిపాలన, నాకు జగన్ అన్న పరిపాలన బాగుంది. ఆయనే కావాలి. కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు, ఏమి చేయలేరు ఆయన్ని. దేవుని కృప ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది. మా దీవెళ్ళు, మా ప్రార్థనలు ఆయనకి తోడుగా ఉంటాయి. ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు. ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ అన్న పరిపాలనే కావాలి. పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోకం 3 భార్యలు మార్చాడు. దేశ పరిపాలన ఏం చేస్తాడు? 3 ఒక్క భార్యతో సరిగా ఉండనివాడు. స్త్రీలకి ఉపయోగపడతాడా? ఇవన్నీ ఒట్టి మాటలు. ఆ వాగుడుగానే పోతాయి. అంతవరకే. దేవుని కృప ఎల్లప్పుడూ జగన్ అన్నకు ఉంటుంది. కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటుంది. కానీ ఆమె దేవుని ఎరిగిన బిడ్డ. మరి తోడముట్టినోడిది మేలు కోరాలి, కానీ తప్పు చేస్తుంది. ఆ తప్పు తనే తెలుసుకుంటుంది. ఎప్పటికైనా ఆయన పరిపాలన చల్లగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు, లేబర్ని కాపాడుతున్నాడు. అనేక రకములుగా ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అది లేబర్ని ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమై ఏదో చెయ్యాలనుకుంటున్నాడు.
నా ప్రభు దీవెనలు ఆయనకి ఎప్పుడూ ఉంటాయి. మా ప్రార్థనలు ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఎంతమంది శత్రువులు ఆయన ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటుంది. అమ్మ మీ పేరు? రమణ. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా, ఇంతకు ముందు అంటే ఆ పడుకోపలు పడి తీసుకునేవాళ్ళు, మరి వృద్ధులైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ మరి ఇప్పుడైతే బాగానే ఉంది. 6 కల్లా మార్నింగ్ 6-5 కల్లా వచ్చేస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. మన అట్లాగే వైఎస్ఆర్ చేయూత అని అట్లా చాలా ఇస్తున్నారు. బాగానే ఉంది, పరిపాలన అయితే బాగానే ఉంది. కనుక మరి మీ కుటుంబ సభ్యులకు కానీ మన పథకాలు వస్తున్నాయి ఎంతవరకు? నాకు కుటుంబ సభ్యులకు పథకాలంటే నాకు మటుకి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది. ఎంత వస్తుంది? 18,500 అట్లా ఇప్పుడు 2 ఇయర్స్ వచ్చినాయి నాకు అంతే. ఫస్ట్ ఇయర్లో మిస్ అయిపోయింది, మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు. మిస్ అయిపోయింది, ఇంకా అదొకటే వచ్చింది. మా పాపకి మళ్ళీ రీఎంబర్స్మెంట్ పడలా మా పాపకి. అది నేను చెప్తూనే ఉన్నా, అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతూనే ఉన్నాను. మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది. డబ్బులు కట్టినప్పుడు అది ఎట్లా కట్టింది అంటే పుస్తులు తాకట్టు పెట్టి కట్టింది. కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇస్తానని చెప్పారు, 50,000 60,000 కట్టారు. మరి దానికి వడ్డీ అవుతుంది. కానీ చంద్రబాబు ఇల్లు ఇస్తాను అన్నాడని అప్పుడు కట్టారు, 60,000 కట్టారు. 60,000 కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు. ఇంతవరకు జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. కానీ అది ఓపెన్ అవ్వట్లా. హామీ ఇచ్చారు, ఇస్తానని హామీ ఇచ్చారు, కానీ అది ఓపెన్ అవ్వట్లా, ఇంతవరకు రాలేదన్నమాట. అట్లా ఇచ్చిన వాళ్ళు మా పిల్లనే కాదు, చాలా మంది ఈ రోడ్లోనే చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా. దయచేసి ఆ ఇల్లు వాళ్ళని కంపల్సరీ వస్తారు, ఆ విషయంలో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది అంటే గతంలో కట్టిన డబ్బుకు న్యాయం చేయాలి. ఒకటే అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే. ఇప్పుడు ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా బ్రతికిచ్చింది ఆయనే. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కొంతవరకు వాళ్ళ ఏరియా వరకు ఇచ్చుకున్నారు. వాళ్ళవాడు అన్నవాడు ఏరియాకి చేసేవాడు, వాడు పరిపాలన ఎలా చేస్తాడు? చేయలేడు, వాడు ఎలాగో చేయలేడు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంటుంది. ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్, అనవసరం. వద్దు, జగనే కావాలి. అమ్మ మీ పేరేం పేరు? నాగమ్మ. చంద్రబాబు బాగుంటుందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డిదే బాగుందండి. ఎందుకు? ఎందుకంటే ఆయన పాలన బాగుంది, అన్నీ వస్తున్నాయి అందరికి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నీ వస్తున్నాయి అండి. పథకాలు మీ ఇంటికి కానీ మీ కుటుంబం కానీ సభ్యులకు కానీ ఏమైనా వస్తున్నాయి? నా పెళ్ళి 24 సంవత్సరాలు, నాకు ఎవరు ఇల్లు కూడా ఇవ్వాలి. మేము ఇరుకులోనే ఉన్నా సరే జగనన్నే ఇచ్చాడయ్యా మాకు ఇల్లు. మొన్న ఇచ్చాడు. నాకు పట్టా ఇంకా రాలేదు, ఫస్ట్ పట్టా వచ్చింది, ఇంకో పట్టా రాలేదు. పట్టా వచ్చిద్దని ఇన్నాళ్ళు మట్టి ఉన్నాం, మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా. జగనన్న వచ్చిన తర్వాతే మాకు వచ్చినాయి ఇల్లు. దాని సుమారు ఎంత వాల్యూ తెలుసా? దాని డబ్బులు ఎంత తెలియదండి. మరి 10 లక్షల వాల్యూ మీకు జగనన్న ఇచ్చిండు. మరి అవును, జగనన్నే ఇచ్చాడు. జగనన్న పాలనే కావాలి మాకు, జగనన్నే రావాలి. చంద్రబాబు జగనన్నే రావాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడకూడదామని చూస్తారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళే జగనన్నే కావాలి మాకు. వాళ్ళు గెలవదంటారా? ఏమో మరి గెలవరు, జగనన్నే వస్తారు. జగనన్నే వస్తారు. ఇప్పటి వరకు పథకాలు ఏవైతే వచ్చినా మీకు మొత్తం కలిపి అమౌంట్ పరంగా ఎంత? నాకైతే ఏమీ రాలేదు, మా మనవరాళ్ళకి వచ్చినాయి. అమ్మ ఒడి వచ్చినాయి. మా తోడుకోళ్ళకి సంవత్సరం 13,000 అట్లా వేసాడు. నాకైతే ఇంకేం వచ్చినాయి పథకాలు? మా తోడుకోళ్ళకి అదే ఆ డబ్బులు 18,000, 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడినాయి. బాగానే ఇచ్చారండి. అంతా బాగుంది, అంతా బాగానే ఉంది. జగన్ వస్తేనే మళ్ళీ బాగుంటుంది. దేవుడి కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా. దేవుడు ఆయనకి మేలే చేస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్యాయం చేయడు. ఏసయ్య మా ఏసయ్య జగనే వస్తాడు.